ఈరోజు మన ముందడుగు న్యూస్ ఛానల్ మల్లేష్ ఆధ్వర్యంలో మహిళలకు ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా సిపి గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మన జనసేన నాయకుడు కొండలరావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మన అయితే ఈరోజు మన కార్యక్రమానికి మన మల్లేష్ చేసే ఏ కార్యక్రమం అయినా సరే మన రమ్మక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్య పాత్రలో ఎప్పుడు కూడా ఆవిడ ఆశీస్సులు ఆవిడ సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈరోజు ఆవిడకి ముందుగా సిబి గారి చేతుల మీదుగా ముందు స్టార్టింగ్ అక్కగారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ మనం లైవ్ గ్రూపులో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం గల కారణం అంటే చాలామంది అడిగారు మహిళ అంటే అప్పుడే అయిపోయింది కదా అని చెప్పి. యాక్చువల్గా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా చేస్తారు. అంటే ఆ ఒక్కరోజే కాదు, ఈ నెల అంతా కూడా చేయొచ్చు. అయితే మహిళను మనం ఏ విధంగా అంటే సమాజంలో మహిళలు ఒక పాత్ర క్రీడలు పోషిస్తున్న పాత్రలు, అదేవిధంగా పోలీస్ అనగా పారిశుద్ధ మహిళలు అనగా, అదేవిధంగా లేడీ కండక్టర్ అనగా, నర్స్ అనగా, ఇలా కొంతమంది, అదేవిధంగా సమాజంలో కొన్ని సమస్యలపైన మాట్లాడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు వాళ్ళకి గుర్తించి సన్మానం చేయడం జరుగుతుంది. ఇంకా మరెన్నో విషయాలు మన అక్కయ్య గారు మాటల్లో చెప్తారు. చెప్పండి. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి సోదరి రామేశ్వరి మాట్లాడుతున్నానండి. మార్చి నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించబడింది. ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందడుగు 9 న్యూస్ ఛానల్ శ్రీ మల్లేశ్వరరావు గారు సమాజంలో ఉండేటువంటి పలు రంగాల్లో వివిధ సేవలు అందిస్తున్నటువంటి మహిళా మణుల్ని సత్కరించాలని ఆయన కోరిక ఏదైతే ఉందో లక్ష్యం, అది అభినందనీయం. ఈ రోజున ఈ కార్యక్రమానికి స్త్రీలలో ఉండేటువంటి టైలర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లేదా పారిశుధ్య సేవలు చేసేవారు కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించేవారు కావచ్చు, ఇలా హాస్పిటల్లో నర్సుగా చేస్తున్నటువంటి వారి సేవలకు అభినందిస్తూ ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖపాత్ర బాగ్జీ గారిని కూడా పిలవడం జరిగింది. విశిష్ట అతిథిగా శ్రీ కొండలరావు గారిని కూడా పిలవడం జరిగింది, జనసేన నాయకుడి గారిని. తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మకుమారి సిస్టర్ రామేశ్వరిని నన్ను కూడా భాగస్రాలుగా చేసినందుకు వీరికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టడంలో ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఒకరికొకరు అభినందించుకోవడానికి మనకి ఎంతో అవకాశం ఉంది. ఒకరు చేస్తున్న సేవల్ని ఇంకొకరు అభినందిస్తూ ఒకరినొకరు ముందుకు పెట్టుకుంటూ గౌరవిస్తూ ఉన్నట్లయితే సమాజం ఇంకా ఎంతో ముందుకు వెళుతుంది. ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క కార్యక్రమాలకి చాలామంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలుగుతారని ఆశిస్తున్నాను. ఓం శాంతి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సీత. నేను ఒక గృహిణి, మూవీ ఆర్టిస్ట్ని కూడాను. సోషల్ సర్వీస్ అవి చేస్తా. అన్ని రంగాల్లోనూ ముందరడుగు వెయ్యాలని, స్త్రీ ప్రతి దాంట్లోనూ ముందరడుగు వేయాలనే ఇదితో
ప్రతి దాంట్లోనూ నేను పాల్గొంటాను. మన మా నేను ముందడుగు ఈ టీవీ వాళ్ళు వీళ్ళు ఛానల్ ఎక్కడెక్కడికో మా లాంటి మహిళల్ని తీసుకెళ్తున్నారు, చాలా చోట్లకి తీసుకెళ్ళి మా లాంటి వాళ్ళ గురించి ప్రత్యేకతలు అందరికీ బాగా అర్థమయ్యేట్లా చెప్తున్నారు. మరుగున ఉన్న ప్రతి మహిళకు మంచి ఈ మార్గదర్శులు అవుతున్నారు వాళ్ళు. ఇలాంటి ఛానల్ వల్ల ఈ మీడియాల వల్ల మాకు స్త్రీలకు కూడా మంచి ఉత్సాహం వచ్చి ముందడుగేస్తున్నాము. ముందడుగు ఛానల్ వారికి మా ధన్యవాదాలు. ఈరోజు మన కమిషనర్ గారి చేత మా అందరికీ కూడా అవార్డులు ఇప్పిస్తున్నారు మల్లేశ్వరరావు గారు. మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు పద్మా జీవీఎల్. నేను సోషల్ వర్కర్ని, ఐఎన్టీసీ యూనియన్ లీడర్ని కూడా. తర్వాత ఈ మధ్యనే 2 years బ్యాక్ ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ పెట్టాము. సో మేడం ఇదివరకే నాకు బాగా తెలుసు. ఎక్కడ ఇలాంటి వాళ్ళు మనందరినీ గౌరవించి ఒక ప్లాట్ఫామ్ మనకి అందరికీ తేవాలన్న మల్లేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది మార్చి నెలలో ఎందుకు చేస్తున్నాం అంటే లేట్ అయిపోయినందుకు అందరికి క్షమించండి, ఎందుకంటే అందరం బిజీగా ఉన్నాము. సో విఐపి లెవెల్లో అన్ని లెవెల్లో నుంచి అందరూ ఆడవాళ్ళమే, అందరూ కష్టపడుతున్నాం. అందరూ మనకు మనం గౌరవించుకుంటేనే సమాజంలో మనకి వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ముందడుగు న్యూస్లో మనం ఏం చెప్తామో మనం ఏం చేస్తామో అది మాత్రమే చెప్తారు. వాళ్ళకి అంటే మెరిట్ కోసం వాళ్ళ గొప్పల కోసం చెప్పరు. మల్లేష్ గారు నాకు ఒక 3 years నుంచి తెలుసు. అంతకుముందే నేను 2001 నుంచే ఈ కార్యక్రమం చేస్తున్నాను, కానీ గుర్తింపు లేదు. అలానే పబ్లిసిటీ నేను అడుక్కోవట్లేదు, ఎవరిని కోరుకోవట్లేదు కూడా. నేను స్టీల్ ప్లాంట్ కోసం చేసిన ఉద్యమాల గురించి నన్ను ఫాలో అయ్యి నన్ను చాలా ఏ స్టేజ్కి తీసుకెళ్ళాలంటే రాష్ట్రం అంతా నా పేరు మారుమోగేలా చేసినందుకు, మమ్మల్ని గుర్తించినందుకు మల్లేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి మహిళ ఎన్నో ఫ్యామిలీ కేసులు చేశాం. ఈ టీం అంతా ఉన్నారు, అందరి పేరుని మళ్ళీ చెప్తాను. అందరూ జాయిన్ అవ్వచ్చు. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని మనమే కూర్చొని మాట్లాడుకొని చక్కగా ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలని ఇండియా అంతా తిరుగుతున్నాము. మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. మా నెంబర్ కూడా ఇస్తాం. మేడం కూడా ఉన్నారు. మేడం శాంతి, ఓం శాంతి అంటే మన సమస్యలన్నీ మర్చిపోయాం, ఇంకా అక్కడికి వెళ్తాం. కానీ యూనియన్ లీడర్గా నాకు కుదరదు, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి మహిళల మీద. మహిళలు చాలా సమస్యలు బాధపడుతున్నారు. మెయిన్ ఇప్పుడు నేను ఈ జిల్లా కోర్టు జడ్జి గారికి లెటర్ ప్రిపేర్ చేశాను. మీ అందరి ముందు అది అనౌన్స్ చేసి మీ సలహా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ కేసులో చాలా డిలే చేస్తున్నారు. సో తొందరగా దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. మేము డిస్కస్ చేసి అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మన సమాజానికి ఏదో చేయాలి, ఎంత చేసినా చేయాలి. మనకు మనం హెల్ప్ చేసుకుంటూ ఇండియన్ అంటే ఒకరు పైకి వెళ్తే ఒకరు లాగుతారు, అలా కాకుండా రాజకీయం చేయకుండా అందరూ నీతి నిజాయితీగా సేవా కార్యక్రమాలతో అందరూ మల్లేష్ గారితో కలిసి ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను. ఛానల్ పేరు చెప్పండి. చూడాలి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక స్టూడెంట్ని, అలాగే నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు జనాలు బిజీ షెడ్యూల్లో పడి వాళ్ళ ఆరోగ్యం కోసం మర్చిపోయారు.
సో మేము రోజు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతుంటాం ఆరోగ్యానికి సంబంధించి. ఇలాగ గృహిణీలు, పారిశ్రామిక వ్యక్తులు కాకుండా ఇంకే వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ గుర్తించి మన న్యూస్ ఛానల్ వాళ్ళన్నది వాళ్ళ సన్మాన కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగా వయసుతో సంబంధం లేకుండా ప్రజలకి హెల్ప్ చేస్తున్న వాళ్ళందరినీ గుర్తించిన ఈ మీడియా సంస్థకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందులో నేను కూడా ఒక భాగమయ్యి వాళ్ళు నేను కూడా ఇంత చిన్న వయసులో ఇంత పెద్దల ముందు నేను కూడా సన్మానం తీసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇంకా ప్రోత్సాహం వచ్చింది నాలో, ఇంకా నేను సమాజానికి ఏదైనా చేయాలి, నా కుటుంబానికి గౌరవం తేవాలి, నేను ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇలాంటివి చాలా ఆలోచనలు నాలో కలిగాయి. నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మీడియా సంస్థకి, అలాగే ఇవాళ నన్ను ఇక్కడ ఉంచిన మల్లేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, నేను వీడి గురించి 2-3 నిమిషాలు చెప్తాను. టీచర్ క్లాసికల్ తను చెప్పింది కదా సార్, పర్వాలేదులేండి. కాదు, ఒక్క నిమిషం, మీకు దేని గురించి చెప్పాలి కదా ఈరోజు. ఓకేనా? ఒక్క నిమిషం. వద్దు లేదు, మొత్తం అమ్మాయి బాగా చెప్పారండి. మరీ ఎక్కువైపోద్ది. అంటే నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. మీరు మీ గురించి చెప్పండి. ఏమని చెప్పాలి? వివిధ రంగాల్లో వివిధ సేవలకు ఆయన పురస్కారం అందజేస్తున్నారు. నేను ఇచ్చిన మాట క్లాసికల్ డ్యాన్స్ కళని బతికించడం కోసం మీకు అవార్డు కూడా చెప్తాను. అది నన్ను గుర్తించినందుకు అని చెప్పండి. అంటే లైక్ ఎలా చెప్పండి. అంటే ఏం చెప్పాలి అని చెప్పి. నమస్కారం. ఈరోజు ఈ సత్కారం జరగడం నాకు గౌరవంగా ఉంది. వివిధ సేవలను అందిస్తున్న, వివిధ రంగాల్లో ఉన్నత సేవలు అందిస్తున్న వారికి నాకు గౌరవిస్తున్నారు. అలాగే నేను కూడా భరతనాట్యం, కూచిపూడిలో కొంతమంది విద్యార్థులకు ప్రోత్సహిస్తూ ఆ కళపై మక్కువ నేర్పిస్తూ వాళ్ళకి నైపుణ్యంతో శిక్షణ ఇస్తున్నాను. అందులో నన్ను గుర్తించడం నాకు సంతోషంగా ఉంది. అంతే. అంటే కష్టపడతారేమో ఇప్పుడు. గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు ఇక్కడి విమెన్స్ డేలో నా వరకు ఈ డాన్స్లో ఒక అంటే పార్ట్ లాగా ఉండడం కూడా చాలా గొప్పగా ఉంది. సో ఇంత మంచి లైక్ స్టేజ్ మీద లైక్ చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. పక్కన చిన్న మీడియాకి చిన్న వాయిస్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారట. మేడం మీరు కూడా రండి. బయటనే ఉంచలే, ఇక్కడ పెట్టినది. మేడం గారు ఇక్కడికి రావాలి. ముందు మెసేజ్ మీడియాకి చెప్పండి, వాయిస్ అని వాయిస్ తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకేనండి. ముందు ఛానల్ కాదు పదండి. మహిళా దినోత్సవం రోజు ప్రతి ఒక్క మహిళని సత్కరించడం
అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా ఆమ్, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ మా మధ్య ఉన్న మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ ముందడుగు ఛానల్ వాళ్ళు చక్కగా ఎక్కడెక్కడో మూల మూలన ఉన్న మహిళలందరినీ వాళ్ళు చేసే కార్యక్రమాలని, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలని గుర్తించి వాళ్ళందరికీ ఒక గుర్తింపుని అండ్ ఆల్సో వాళ్ళందరినీ సత్కరించాలనుకుని వాళ్ళని ఆహ్వానించాలి అనుకునే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారండి. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా చాలామంది మహిళలు వచ్చారు. అండ్ మన విశాఖపట్నం సిపి గారు ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ కార్యక్రమం. అండ్ ఆల్సో మహిళలందరికీ మరొకసారి విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనల్ని అందరూ పొగుడుతున్నారని మనం గర్వపడిపోయి ఉండకూడదండి. నేను చెప్పాలనుకునే విషయం చెప్తున్నానండి. ప్లీజ్ బీ క్వైట్ అండ్ బీ కైండ్ అండి పీపుల్ అందరూ. అండ్ మన మధ్య ఓం శాంతి మేడం కూడా ఉన్నారండి. ఇంత పరిగెత్తే ప్రపంచంలో ఇంత పరిగెడుతూ జీవితంలో మనకే టైం లేకుండా ఉండే ఈ టైంలో చక్కగా స్పిరిచువాలిటీ గురించి చెప్పడానికి కూడా మన మధ్య పెద్దవారు చాలామంది ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. నేను డాక్టర్ పద్మజ దయా హాస్పిటల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఎక్కడున్నారు ఆవిడ? హాయ్ అండి. ఈవేళ మన ముందడుగు 9 న్యూస్ ఛానల్ తరఫున ఈరోజు మహిళలకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు చిన్న తప్పు ఏంటంటే, మనకి డొనాల్డ్ డక్ మిమిక్రీ ఆర్టిస్ట్ రావాలి, కాకపోతే ఆయన సడన్గా వేరే పని ఉండడం వల్ల అయితే ఈ పాటికి అతను పాటలు పాడటం సమ్మె చేసేవాడు. మార్నింగ్ ఏదో చిన్న అర్జెంటుగా పని ఉంది రాలేనని చెప్పేసి ఆయన చెప్పడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కాకపోతే పాప అయితే కొంచెం ప్రతి ఒక్కరికి కూడా
మీ అందరికీ కూడా కొంచెం ప్రోగ్రాం లేట్ అయింది. అందువల్ల ఏంటంటే ఏమనుకోకండి, సిపి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. అయితే మనకి ఈ కార్యక్రమం మన రమాకయ్య గారు జస్ట్ ఒక 2 నిమిషాలు హోంశాంతి కోసం 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం మనకి ఎక్కడే ఉంది, ఒక నిమిషం అక్కయ్య గారు అయిపోయిన తర్వాత నేను చిన్న మ్యాటర్ పంపిస్తాను. ఉంది. ఓ శాంతి. ఈరోజు అందరికీ కూడా శుభోదయము. మన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో టీవీ మల్లేష్ గారి ఆధ్వర్యంలో ముందడుగు 9 న్యూస్ ఛానల్ యొక్క ఆధ్వర్యంలో మహిళలకు విశిష్టంగా పురస్కారాలు అందించేటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా మహిళల యొక్క సేవలు అనన్యమైనవి. ఎందుకంటే మహిళలో ఇంగ్లీష్లో చెప్పాలంటే విమెన్ అంటారు. ఆ విమెన్లో మెన్ కూడా ఉన్నారు. అంటే ఒక మహిళకు సత్కరిస్తే ఆ మహిళను ప్రోత్సహించేటువంటి పురుషులు, తండ్రి కావచ్చు, అన్నగారు కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళకి కూడా ఈ సత్కారం తప్పకుండా చెందుతుంది. ఆది నుంచి కూడా స్త్రీమూర్తికి విశిష్టమైనటువంటి స్థానం కల్పించింది మన భారతదేశం. అటువంటి స్త్రీ ఈరోజు ఒక విమానాన్ని కూడా నడపడానికి ఏమాత్రం జంకడం లేదు. పూర్వకాలంలో ఒక సైకిల్ తొక్కితేనే, ఇప్పుడు కూడా ఇంకా పల్లెటూళ్ళలో సైకిల్ తొక్కుతుంటే చూస్తున్నారు, ఆడవాళ్ళు సైకిల్ తొక్కుతున్నారా అని ఇంకా పల్లెటూళ్ళలో చూస్తున్నారు. ఈరోజు 4 వీలరే కాదు, బస్సే కాదు, ఆటో కాదు. మొన్న మేము ఎక్కడికి వెళ్ళాము, ఏదో ఊరు వెళ్తే అక్కడ జైపూర్ అనుకుంటా, అక్కడ ఆటోలు అందరు కూడా మహిళలే ఎక్కువ నడుపుతున్నారు. అందులో మహిళలకి ప్రత్యేకించి ఒక యూనియన్ ఉందన్నమాట. ఆ విధంగా ఏ పనికైనా సరే స్త్రీలు కూడా ఇందులో ముందుంటారు అనేది ఈరోజు నిరూపించబడుతోంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చెప్పాలంటే స్త్రీలే ముందు ఉన్నారు. పూర్వకాలం పురుషులే గురువులుగా పిలువబడేవారు. ఆధ్యాత్మిక ప్రబోధనలు పురుషులే చేసేవారు. పురుషులే గురువులుగా అందరి చేత మన్నన పొందేవారు. కానీ ఒక స్త్రీ ఎప్పుడైతే మాత గురువుగా అవుతుందో అప్పుడు ఈ ప్రపంచం మారుతుంది అని కొన్ని ధర్మ గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. స్త్రీలో ఒక పురుషుడు కూడా ఉన్నాడు, ఒక స్త్రీ కూడా ఉంది. కానీ ఒక పురుషుడిలో ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు. ఒక స్త్రీ ఒక పురుషుడికి, ఒక స్త్రీకి కూడా జన్మనిచ్చేటువంటి శక్తి ఆమెలో ఉంది. సంస్కారాలు, స్త్రీ సంస్కారాలు, పురుష సంస్కారాలు శరీరాన్ని బట్టి, కానీ ఆత్మకు ఏమీ కూడా లింగభేదం లేదు. పూర్వకాలంలో నటనారంగంలో కూడా స్త్రీలు వచ్చేవారు కాదు. ఆ నాటకాలు వేసేటప్పుడు మగవాళ్లే ఆడవాళ్ళ వేషాలు వేసుకుని వాళ్ళు నటించేవారు. కృష్ణుడు, సత్యభామగా మగవాళ్ళ నటించేవారు. కాబట్టి వాళ్ళ మధ్య ఎటువంటి ఆకర్షణ ఉండేది కాదు. వీళ్ళు స్త్రీ పాత్ర పోషిస్తున్న వాళ్ళు కూడా మగవాళ్ళే.
నేను కూడా మగవాడిని అనేటువంటి భావన వాళ్ళలో ఉండేది. కాబట్టి వాళ్ళ మధ్యలో ఎటువంటి ఆకర్షణ ఉండేది కాదు. తర్వాత స్త్రీలు కూడా ఈ నటనా రంగంలో రావడం, ప్రత్యేకించి పాత్రలు పోషిస్తూ ఒక విధమైనటువంటి ఆకర్షణకు గురి అవుతూ వచ్చారు. సృష్టి నియమం అది స్త్రీ రెండు విభిన్న జాతుల మధ్య ఆకర్షణ అనేది తప్పనిసరిగా ఉంటుంది. చెప్తారు కదా, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని అయస్కాంత యొక్క సూత్రంలో చెప్తూ ఉంటారు. ఆకర్షణ అనేది చాలా అవసరమే ఈ ప్రపంచంలో. కానీ ఇప్పుడున్నటువంటి ధోరణి చూస్తున్నట్లయితే శరీరపరంగా వచ్చే మార్పుల్లో టీనేజ్ పిల్లలకు కావచ్చు, అది మెనోపాజ్ స్టేజ్ చెందినటువంటి మహిళల్లో కావచ్చు, కొంచెం మానసిక స్థితులు అనేవి మారుతూ ఉంటాయి. ఆ స్థితులు మారినప్పుడు వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ కావాలి, మానసికమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి. లేకపోతే తప్పుదోవలు పట్టేటువంటి అవకాశం చాలా ఉంది మహిళల్లో. ఇళ్లల్లో గృహహింస అయిపోతూ ఉంటుంది ఒక స్త్రీ వలనే. ఒక స్త్రీయే ఇంకొక స్త్రీకి శత్రువుగా మారుతూ ఉంటుంది. ఒక స్త్రీ ఒక మహాభారతానికి కారణమైంది, ఒక స్త్రీ రామాయణానికి కూడా కారణమైంది. ఈ రెండు మహాయుద్ధాలు కూడా స్త్రీల వలనే జరిగాయి. అలాగే మన భారతదేశంలో జరిగేటువంటి యుద్ధాలు కూడా స్త్రీల గురించే జరిగాయి. ఒక స్త్రీ గురించి రక్తపాతం కూడా జరుగుతూ వచ్చింది. కాబట్టి మన భారతదేశంలో ముఖ్యంగా మన ధర్మశాస్త్ర ప్రకారం స్త్రీకి అన్ని విధాలా కూడా, మల్లేష్ గారు సార్ వచ్చినట్టు చూడండి, స్త్రీకి అన్ని విధాలా కూడా పదవులు ఇవ్వడం జరిగింది. కార్యేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, ఇలాగా ఎన్నో విధాలుగా చెప్పారు. మల్లేష్ గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు. అందుకని ఆమెకు ఒక హోమ్ మినిస్టర్గా మనం పదవి ఇవ్వచ్చు. కుటుంబ వ్యవస్థను చక్కగా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోగలుగుతున్నామే. పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి అందులో అత్తగారు డామినేషన్ వలన కోడలు ఏమీ నేర్చుకోలేకపోయేది. మళ్ళీ కోడలు ఎప్పుడైతే అత్తగారుగా అయిందో ఆమె డామినేషన్ తోటి ఆమె నేర్చుకునేది. కొన్ని నేర్చుకోవడమే కానీ నేర్పడం అనేది ఉండదు. అత్తగారుగా అయిన తర్వాత అత్తగారుగా ఏ విధంగా సతాయించాలి కోడల్ని, ఇవి నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అత్తగారి నుంచి అవే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ కోడల పట్ల కూడా అవే ప్రవర్తిస్తూ వచ్చారు. ముందుగా స్త్రీల మధ్య ఈర్ష్య ద్వేషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మా కాలంలో అయితే అలా లేవు, మీ కాలంలో ఇంకా మిక్సీలు ఇవన్నీ వచ్చాయి, మీరంతా సుఖపడుతున్నారు, మా కాలంలో అయితే చాలా కష్టపడి రోట్లలో దంచుకునేవాళ్ళం, నీళ్ళేమో చెరువు నుంచి తెచ్చుకునేవాళ్ళం అని వాళ్ళ కష్టాలని, వాళ్ళ ఒత్తిడిని అప్పుడే వచ్చినటువంటి ఆ కోడల పిల్ల మీద చూపిస్తూ ఉంటారు. ఆమె ఒత్తిడికి గురి ఏం చేస్తుంది, ఆ ఒత్తిడిని అలాగే సబ్సైడ్ చేసుకుని మళ్ళా తన కోడలు వచ్చినప్పుడు ఆమె కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఇలా తరతరాలుగా అత్తలు యొక్క ప్రవర్తన అలా ఉంటే కోడళ్ళ యొక్క ప్రవర్తన ఇలాగా ఉంటూ ఉంటుంది. అందుకే ఇంట్లో ఈరోజు గృహహింస చట్టం వచ్చిన దగ్గర నుంచి స్త్రీకి మరింత ఒక ఆయుధంగా మారిపోయి నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. అత్తగారు, మామగారు, మరిది, అలాగే భర్త, వీళ్ళందరితో విభిన్న సంస్కారాలు, విభిన్న స్వభావాలు ఉంటాయి. ఒక స్త్రీకి ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె అనే రకాల సర్దుకుంటూ పోయి ఆ ఇంటిని ఒక స్వర్గసీమగా మార్చుకోవాల్సినటువంటి వ్యక్తి బయటపడిపోయి గృహహింస చట్టాన్ని చేతిలో తీసుకుని ఈ ఇళ్లలో బాధలు, భయాలు, ఆందోళన సృష్టించడం మొదలుపెట్టారు. అంటే అది తనకు ఆయుధంగా అనుకుంది. కానీ అదేవిధంగా ఈరోజు విడాకుల చట్టం తీసుకున్నప్పుడు కూడా స్త్రీకే ఎక్కువగా, ఆ స్త్రీ తప్పు చేసినా మంచి చేసినా ఏం చేసినా సరే ఆమెకి ఎక్కువగా సపోర్టివ్గా నిలుస్తుంది ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా. అంటే ఇవన్నీ మీరు పద్మజ గారు చెప్పినట్లుగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, రోడ్డు ఎక్కిన వాళ్ళు, కోర్టుకి ఎక్కిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారంటారు. అలా నడుస్తూ ఉంటుంది. ఈలోగా జీవితకాలంలో గృహస్థ జీవితం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మన భారతదేశంలో వివాహ వ్యవస్థ కానివ్వండి, కుటుంబ వ్యవస్థ కానీ బాగా దెబ్బతినేసింది. ఈరోజు అమ్మాయికి పెళ్లి చేయాలన్నా భయపడుతున్నారు, లేదా వివాహం చేసిన తర్వాత నిలుస్తుందో లేదో తెలియట్లేదు. ఎటువంటి వ్యక్తి ఈరోజు ఫేస్బుక్లో పరిచయాలు ఉంటాయి. ఈవెన్ ట్రైన్లో కూడా పరిచయంతో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. పూర్వకాలం ఒక అమ్మాయి కనుక ఒక కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలన్నట్లయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు పరిశీలించి మరీ తీసుకొచ్చేవారు.
అప్పుడు అబ్బాయి అమ్మాయి కూడా ఏమీ చూసుకునేవారు కాదు. అయినా కానీ వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేవారు అక్కడ. అంతేగాని నెలకొచ్చే జీతం కానీ ఆ అమ్మాయి యొక్క అందం కానీ ఇవి కుటుంబ వ్యవస్థను ఏమీ కాపాడలేదు ఆ రోజు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఉమ్మడి కుటుంబాలల్లో ముక్కముక్కలైపోయి ఒంటరి జీవితాలు అయిపోయాయి. ఆ ఇద్దరు కూడా ఇద్దరే ఉంటారు, పోనీ ఇద్దరు కలిసి ఉంటే సుఖంగా ఉందాం అనుకుంటారు, కానీ ఆ ఇద్దరు రోజు ఆ ఇంటి కప్పు కింద ఇద్దరు గొడవలు ఆడుతూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య సమస్యలు చేస్తూ ఉంటాయి. అంటే స్త్రీ ఇప్పుడు ఎన్ని రంగాల్లో, నేను మొన్న జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు లేడీ పైలట్స్ ఇద్దరు కూడా, ఆమెకి ఒక 40 years ఉంటాయి మెయిన్ పైలట్కి, ఇంకొక కో పైలట్కి ఏమో ఒక 25 years ఉంటాయేమో, అంతకన్నా ఎక్కువ. ఇద్దరు క్యాబిన్లోకి వెళ్ళిపోయారు, సునాయాసంగా విమానం తీసుకెళ్ళిపోయారు. మరి ఇలాంటి స్వేచ్ఛ, గాలిలో ఎగిరేటువంటి స్వేచ్ఛ ఉంది, నీటిలో ఇదే స్వేచ్ఛ ఉంది. ఇన్ని స్వేచ్ఛలున్నా సరే ఆర్థిక స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఇన్ని స్వేచ్ఛలున్నా కూడా స్త్రీకి ఇంకా అదే సమస్యలు, పాత సమస్యలు పీడించబడుతుందంటే ఆమె యొక్క మనస్తత్వమే దానికి కారణం. ఒక స్త్రీ యొక్క మనస్తత్వమే ఈరోజు మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూడడం, వాటిని పెద్దవి చేసి సుఖశాంతులు ఇంట్లో లేకుండా చేసుకోవడం ఈ మధ్య జరుగుతున్నటువంటిది. అది ప్రతి ఇంటిలో కూడా మనం చూసినట్లయితే గ్రామాల్లో కూడా ఈరోజు స్త్రీలే కాదు, పురుషులే కాదు, స్త్రీలు కూడా మద్యపానానికి అలవాటు పడిపోయారు. మద్యపానం తాగుతున్నారు, ఫారిన్ కల్చర్ చాలా అలవాటు చేసేసుకున్నారు. మనం సిగరెట్స్ కాలుస్తున్నారు, ఆ అమ్మాయిలను కూడా చూస్తున్నాం. మన వైజాగ్లో కూడా చాలా పెచ్చు పెరిగిపోయింది, మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు. అంటే ఏమవుతుంది, పూర్వకాలం ఏం చెప్పారు, స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండకూడదన్నారు. అలాగే చదువుకునేటువంటి స్వాతంత్రం కూడా ఉండకూడదు, ఆమె చదవకూడదన్నారు. అప్పట్లో ఆ బ్రేక్స్ వేశారు కాబట్టి ఈ సమయం ఇంకా అప్పుడు రాలేదు. అవే కనుక అప్పుడే వదిలేసినట్లయితే ఈ కలియుగం ఇంకా ఎంతో ముందు వచ్చేసేది. ఈరోజు ఆర్థిక స్వాతంత్రం ఉంది కాబట్టి మహిళ ఏం చేస్తుంది, విడిపోతుంది. అమ్మా తల్లి కూడా అలాగే చెప్తుంది, నీకే నువ్వు బోళ్ళంత డబ్బు సంపాదించుకుంటున్నావు, నీకేమైందంటే నీకే కష్టం వచ్చినా నువ్వేం ఎవరికి తల ఉంచక్కర్లేదు అంటే సరిదిద్ది చెప్పి పంపించాల్సింది పోయి వాళ్ళ కుటుంబాన్ని, ఫ్యామిలీ లైఫ్ని పాడు చేస్తున్నాం అనుకోవడం లేదు. వాళ్ళు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, ఒక అమ్మాయి యొక్క పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఒక జీవితం కాదు, ఆ జీవితంతో కొన్ని జీవితాలు ముడిపడి ఉంటాయి. అందుకే మహిళలు మేల్కొన్నారు ఒకానొకప్పుడు, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి మేల్కొన్నారు. మేల్కొంది మహిళా ప్రపంచం ఒక పాట కూడా ఆ రోజుల్లో వచ్చింది, ఎన్టీ రామారావు గారి చేత పాడించారు కదా. కానీ మహిళలు మేల్కొన్నారు కానీ ఆంతరంగికంగా మేల్కోలేదు. ఆ మేల్కొనే కారణంగా ఈరోజు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. అన్ని రంగాల్లో ముందు ఉండొచ్చు కానీ మానసికంగా మాత్రం ఇంకా పరిణతి చెందలేదు. దేన్ని కూడా తట్టుకోలేకపోవడం, ఆందోళన చెందడం, ఆ ఆందోళన, ఆ ఒత్తిడిలో ఇంకొకరిని డిస్టర్బ్ చేయడం. ఎప్పుడైనా సరే మనం డిస్టర్బ్ అయ్యామంటే తప్పకుండా మన చుట్టూ ఉండేవాళ్ళని, మన దగ్గర ఉండేవాళ్ళని ముందు డిస్టర్బ్ చేస్తాం. డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ కార్యరంగాల్లో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఎవరికైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ బాధపడుతూ ఉంటారు. అక్కడ ఒత్తిడి, ఇక్కడ ఒత్తిడి, ఇవన్నీ కూడా మరి ఇన్ని చోట్ల మరి స్త్రీకి మన దేవతల విగ్రహాల్లో కూడా బోళ్ళని చేతులు ఇచ్చారు. పురుష దేవతల్లో ఇంకా విష్ణుమూర్తిగా 4 చేతులు ఇచ్చారు. కానీ అష్టలక్ష్మికి, దుర్గకి, వీళ్ళందరికీ 8 చేతులు ఇచ్చారు. అంటే సమర్థతలు చేతులు అన్ని ఉంటాయని కాదు, ఇన్ని సమర్థతలు ఉన్నప్పటికీ కూడా స్త్రీకి ఎక్కడ లోపం వస్తుందంటే ఎన్నో సమస్యలకి ఛేదించుకుని మరీ వస్తుంది. కానీ మానసికంగా ఆమె అబలగా ఉంటుంది. అన్ని కార్యరంగాల్లో సబలగా అవ్వచ్చు కానీ మానసికంగా ఏమవుతుంది, కృంగడం అనేది, తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది ఆడవాళ్ళకి అది సంభవిస్తూ ఉంటుంది. లేటెస్ట్గా ఈ మధ్యనే ఒక ఆవిడ పేరు ఎవరో తెలియదు కానీ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులన్నీ కూడా పోయాయట. కాళ్ళు పోతే ఆమె దివ్యాంగురాలుగా పిలువబడుతోంది. చక్కగా ఉండేది. ఆమె ఏం చేసిందిట, హిమాలయాలు అధిరోహించిందిట. దివ్యాంగులలో హిమాలయాలను అధిరోహించినటువంటి ప్రథమ మహిళగా ఆమె పేరు తెచ్చుకుంది. అంటే ఆ కాళ్ళే పోకపోతే ఆ క్రెడిట్ రానే రాదు ఆవిడకి. అంటే మహిళలో ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. ప్రతిసారి మహిళ కూడా కోరుకుంటుంది, ప్రశంసలను కోరుకుంటుంది. ఇందాకలా మేడం చెప్పారు, పద్మజా మేడం గారు ఎవరో చెప్తున్నారు ఈ సందర్భంగా.
ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రశంసలు అంటే చాలా ఇష్టం. ప్రశంసలు అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆడవాళ్ళకి మరింత ఇష్టం. రోజు చేసే కూర కూడా ఎలా ఉందని 10 సార్లు అడుగుతుంది భర్తని, పిల్లల్ని అడుగుతుంది, అందరినీ అడుగుతుంది. బాగుంది అంటే ఆమెకు చాలా ప్రసన్నంగా అయిపోతుంది. ఏమాత్రం కొంచెం ఏదో కొంచెం ఉప్పు తక్కువైందన్న అనుకోండి, ఆమెకు అసంతృప్తి అనేది మొదలవుతుంది. అంటే ఆడవాళ్ళని సంతృప్తి పరచాలంటే ఏం చేయాలంటే ముందు ప్రశంసలు అనేవి ఉండాలి. అంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి కొంతవరకు ఇంట్లో వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముందు నన్ను నేను ప్రశంసించుకోవాలి. ఇంకోరు చెప్తే కానీ నాకు తెలియదు ఆ కూర బాగుందా లేదా అన్నది. మీరు ఆ ఇంట్లో కూర బాగా చేస్తారు, మీరు చాలా బాగా వండుతారని తెలుసు, చాలా బాగా డాన్స్ చేస్తారని తెలుసు, చాలా బాగా పాట పాడతారని తెలుసు. మీ మీద ముందు మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ తర్వాతనే మిగతా వాళ్ళందరూ సర్టిఫికేట్. కానీ ముందు మనం ఏం చేస్తాం, ఇతరుల సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకి మనం సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటే మన సాటిస్ఫాక్షన్ ఏం చేస్తుంది, ఇతరులకి కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, తద్వారా సమాజానికి కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈరోజు ఆధ్యాత్మికంగా కానివ్వండి, సామాజిక కానివ్వండి, ఎన్నో సేవలు మహిళలు చేస్తూ ఉన్నారు. పురుషులైనా స్త్రీలైనా సరే సేవా రంగంలో వాళ్ళకి ముందు దయాగుణం అనేది ఉండాలి. దయ ఉంటేనే సమాజంలో ధర్మం చేయడం జరుగుతుంది. మామూలుగా కూడా చూడండి, మనం దానాలు చేస్తూ ఉంటాం. మన దగ్గర డబ్బు చాలా ఉందనుకోండి, దాన్ని దానం చేస్తాం. దయ ఉండక్కర్లేదు, నేను దానం చేయడానికి నాకు దయ అక్కర్లేదు. కానీ ఎవరైనా దీనంగా ఉంటారనుకోండి, వాళ్ళు వచ్చి ధర్మం అడుగుతారు, ధర్మం చేయండి, ధర్మం చేయండి. అది నిజమైన దానం అన్నమాట. దయతో కూడిన దానమే నిజమైన ధర్మం, ధర్మంతో కూడిన దానం అది. అందుకని సమాజంలో మనం ఏదైనా చేసినట్లయితే మనకున్న దాంట్లోనే మనం ఏం చేయాలి, ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. మనము 10 మంది యొక్క విరాళాలు తీసుకుని సేవ చేసే కన్నా ముందు మన ఆత్మవిశ్వాసంతో మన దగ్గర ఉన్న దాంతోనే చారిటీ ప్రారంభం చేయాలి. ఈ రోజుల్లో సేవలంటే చాలా అందరూ ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవలు, దాన పుణ్యాలు చేస్తూ చారిటీస్, ట్రస్టులు చాలా పెట్టేసి విరాళాలు కూడా తీసుకోవడం, మళ్ళీ దాటిని దుర్వినియోగం చేయడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అందుకే ఎవరైనా సేవ చేస్తున్నారంటే పెద్దగా ఎవరు గౌరవం ఇవ్వడం లేదు. వీళ్ళు విరాళాలు తీసుకుని చేస్తారు అని చెప్పేసి. అందుకే మా యొక్క ముఖ్య ఉద్దేశం, బ్రహ్మకుమారి శిశుర విశ్వవిద్యాలయంలో ఇక్కడ అందరూ స్త్రీలే సంచాలకులుగా ఉంటారు, పురుషులు వెన్నుముక్కగా ఉంటారు. ఇక్కడ మేము మా ముఖ్య లక్ష్యం ఏంటంటే, మాకున్నటువంటి బైలాస్లో నియమము విరాళాలు తీసుకోబడవు, విరాళాలు ఇవ్వబడవు అనమాట. మేము ఎవరికి చందాలు ఇవ్వము, ఎవరి నుండి చందాలు తీసుకోము. ఇదివరకు ఒక నాటకం రాశారు, అదేంటి సమాధి కడదాం చందాలు ఇవ్వండి అని చెప్పేసి. చాలా ప్రసిద్ధి అయింది ఆ నాటకం అప్పుడు మా చిన్నతనంలో. కాబట్టి ఇతరుల నుండి డొనేషన్స్ స్వీకరించడం అనేది కూడా ఒక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విషయం. అది ఏది ఉంటే దానితోనే మనం సేవ చేయడం అనేది మొదలు పెట్టాలి. ఇంకొకటి, సేవ చేసే కొద్దీ కూడా పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. ఆ పేరు ప్రతిష్టలను స్వీకరించామంటే మనం పతనం అవ్వక తప్పదనమాట. పేరు ప్రతిష్టలు మనం ఎవరి పేరుతో సేవ చేస్తున్నాం, మానవ సమాజం భగవంతుడి పేరుతో సేవ చేస్తున్నాం, నిస్వార్థమైన సేవ చేస్తున్నప్పుడు మనకి ఇంకా పేరు ప్రతిష్టలు ఇలాంటివన్నీ కూడా తీసుకోకూడదు. తీసుకున్నామా పచ్చిగానే ఆ కాయను మింగేసినట్టు లెక్క అనమాట, ఫలం పూర్తిగా రాదు. ధనము, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఆశించి మనం సేవలు చేసినట్లయితే ఒకానొకప్పటికి మనం ఎండమావుల వెనకాల పరిగెట్టాల్సి వస్తుంది. మనకి కావలసినటువంటి వస్తువు ఏమిటి, ఒక తృప్తి. సేవ చేయడం ద్వారా మన మనసులో ఒక తృప్తి రావాలి. ఆ సంతృప్తి వచ్చినప్పుడు ఇంకా ఈ పేరు ప్రతిష్టలు, ఈ అవార్డులు, ఈ యొక్క బిరుదులు, ఈ సత్కారాలు, ఈరోజు ఎలా అయిపోయిందంటే పద్మశ్రీ అవార్డు కూడా మనం కొనుక్కోవచ్చు, డాక్టరేట్ కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే వచ్చేవి కాదు ఇవన్నీ కూడా. కానీ అవన్నీ రావాలి అంటే ముందు మన మనస్సు స్వీకరించాలి. నేను ఏ పేరు ప్రతిష్టలని ఆశించకుండా ఏ స్వార్థరహితంగా నేను చేస్తున్నాను లేదా, ఆ తృప్తియే మనకి చివరి వరకు మిగిలిపోతుంది. ఈ అవార్డులు ఇవన్నీ కూడా గోడలకు వేలాడుతూ ఉంటాయి, లేకపోతే ఈ గాజద్దాల్లో ఆ షోకేసుల్లో ఉంటాయి. బిరుదులేమో మన శరీరం పోతే ఆ బిరుదు కూడా పోతుంది. ఆ బిరుదు ఎవరికి ఇస్తారు? కాబట్టి కలకాలం నిలిచేది ఏమిటంటే మన ఆత్మతృప్తి అనమాట. మళ్ళీ అదే సంస్కారంతో మళ్ళీ మనం నెక్స్ట్ జన్మలో కూడా ఏం చేస్తాం, సమాజ సేవ చేయడానికి ముందుకు వెళ్తాం. ఈ ప్రాపంచిక ప్రాప్తుల కోసం ఆశించి సేవ చేసామనుకోండి, ఆ ప్రాప్తులు పోతే మన సేవ కూడా అక్కడితో అయిపోతుంది. ఈ సేవని సంస్కారంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరిలో కూడా కావాల్సింది ఏంటంటే ఒక స్ఫూర్తినివ్వాలి.
నేను చేసే పని నన్ను చూసి ఇతరులు కూడా చేయాలి. అది చేసినప్పుడు వాళ్ళని కూడా నేను సత్కరించాలి. నాలాగా వీళ్ళు కూడా చేసేస్తున్నారు అని అలా వెళ్ళే సేవా రంగంలో ఒక్కొక్కసారి ఈర్ష్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. నాకన్నా వీళ్ళకి బాగా పేరు వచ్చేస్తుంది, నా పేరు కన్నా వీళ్ళ పేపర్లోనే వీళ్ళ పేరు వచ్చేస్తుంది, వీళ్ళనే ముందు పిలిచేశారు స్టేజ్ మీదకి, ఇలా కూడా ఉంటాయి కొన్ని. అంటే సేవా రంగంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి యొక్క విశేషతను మనం గమనించాలి. పువ్వు లేని రంగులు ఉన్నాయి, రకరకాల రంగులు ఉన్నాయి. అలాగే ఒక రంగుకి తేడా చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరి యొక్క విశేషతను మనం గౌరవించినప్పుడు ఆ విశేషత కూడా మనదవుతుంది. అంతేగాని ఇంకొకళ్ళ విశేషతలను చూసి మనం ఇంకొకళ్ళ యొక్క గొప్ప గుణాలు చూసి మనం ఈర్ష్యపడ్డాం అనుకోండి, మనం ఎంత సేవ చేసినా మన మనసు అంతరంగం మాత్రం సుఖంగా శాంతిగా ఉండదు. అది దుర్యోధనులాగా లోపల దురభిమానం పాలవుతూ ఉంటుందన్నమాట, అవమానం పాలవుతూ ఉంటుంది. నాకన్నా ముందు వాళ్ళు పిలిచారు, వీళ్ళని పిలిచారు, నా పేరు వేయలేదు, వీళ్ళ ఫోటో వేశారు, వాళ్ళ ఫోటో వేశారు. మన తృప్తి వీళ్ళని సత్కరించారంటే మనం ఎంత సంతోషపడాలి. అలాంటి మానసిక స్థితి మనకి తయారవ్వాలి. అంతేకాని లోపల అసంతృప్తికరంగా ఉంటూ బయట సమాజంలో సేవలు ఒక ఎండమావుల వెనకాల పరిగెడుతున్నట్లుగా ఉండకూడదు. మనం సేవ చేస్తే మన వెనకాల అన్నీ రావాలి. అంటే సూర్యుడు ఎదురకుండా మనం నుంచున్నాం అనుకోండి, మన నీడ ఏం చేస్తుంది, మన వెనకాలే వస్తుంది. అలా కాకుండా మనం సూర్యుని వెనకాల పెట్టుకుని నీడ ముందు పరిగెట్టామనుకోండి, ఆ నీడని మనం పట్టుకోలేం. కాబట్టి సమాజంలో ఈ సేవా కార్యక్రమాలు వాటి ద్వారా వచ్చేటువంటి ఈ ప్రశంసా పత్రాలు, అవార్డులు, బిరుదులు, సత్కారాలు ఇవన్నీ కూడా నీడ వంటివి అన్నమాట. మనము భగవంతుడిని ఎదురుగుండా పెట్టి చేసుకున్నాం అనుకోండి, ఇవేం చేసినా భగవదార్పితం, ఏం చేసినా భగవంతుడు ఈశ్వరార్పణం చేసామనుకోండి, తద్వారా ఏమవుతుంది, ఆ పేరు ప్రతిష్టలన్నీ మనకు వద్దనుకున్నా మన వెనకాలే వస్తాయి అన్నమాట, మన నీడలాగా వెనకాల వస్తాయి. అందుకే మహిళలకి విశేషంగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అందరం కొంతమంది అయినా కలుసుకున్నాం కాబట్టి నేను ఇచ్చేటువంటి నా యొక్క సలహా ఏమిటంటే, కుటుంబంలో ఉన్న ప్రతి రిలేషన్లో కూడా మనం ఆనందించగలగాలి. పిల్లలతోటి, భర్త, అలాగే భర్త భార్యతోటి, భార్య భర్తతోటి ఒక స్పెషల్గా గడుపుతూ పిల్లల్ని కూడా దగ్గర తీసుకుంటూ, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళు ఎక్కడో యుఎస్లో ఉంటున్నారు, ఇంకెందుకులే మనం. మొన్న నేను చూశానండి, ఇక్కడ ఎండాడలో స్కైలైన్ అపార్ట్మెంట్ అనుకుంటా, అక్కడ వాళ్ళు పిల్లలందరూ యుఎస్లో ఉన్నారు, 2-3 ఉంటారు కదా, యుఎస్లో వెళ్ళిపోయారు, మంచి వెల్ సెటిల్డ్. ఆమె ఒక ట్రైన్ ఎక్కి రాజమండ్రిలోంచి దూకేశారనమాట, ట్రైన్లోంచి దూకేశారు రాజమండ్రిలో, ఆత్మహత్య. చూడండి ఈ మానసిక స్థితి ఏమవుతుంది అంటే, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఉన్నంత వరకు బాధ్యతలు, బరువులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. అంటే ఒక స్త్రీకి ఒక పురుషుని స్త్రీతోటి వాళ్ళిద్దరు మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి సమయం ఉండదు. తినేస్తారు, తాగేస్తారు, ఏవో బాధ్యతలు చూసుకుంటారు. కానీ ఆమె యొక్క ఉద్దేశం ఎలా ఉంది, అతని యొక్క ఉద్దేశం ఎలా ఉంది, భార్యాభర్తలు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక లైఫ్ కూడా చాలదంటారు. అలా మధ్యలో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా ఒకసారి కూర్చుని మనం గతంలోకి వెళ్ళి ఆ వివాహ వ్యవస్థ నుంచి, మనం వివాహం అయిన దగ్గర నుంచి మనం పిల్లలతోటి, మన కుటుంబ సభ్యులతోటి, అత్తగారితోటి, మామగారితోటి, మరుదులతోటి, తోడికోడళ్ళతోటి ఏ విధంగా మనం గడుపుతూ వచ్చాం, వాళ్ళ మనసుల్లో మనకు ఎలాంటి స్థితి ఉంది, ఎలాంటి హృదయంలో వాళ్ళ యొక్క మన స్థితి ఉంది, ఇలా జీవితంలో ఒకసారి ప్రశ్నించుకుంటూ లోపాలు సవరించుకుంటూ ముందుకెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఆ ఇద్దరిలో అండర్స్టాండింగ్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ చేసుకోకుండా లాస్ట్ జీవితంలో చరమాంకంలో అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఎక్కడొస్తుంది? అలా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇద్దరు కూడా కుటుంబ బాధ్యతలే కాకుండా సామాజిక బాధ్యతలను కూడా చేపట్టాల్సి వస్తుంది. ఆమెకి ఒక నటనా రంగంలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, లేకపోతే కళారంగంలో పాటలు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, లేకపోతే రాజకీయాల్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆమెను వెళ్ళనివ్వడమే. ఈయనకి ఇంకో దాంట్లో క్రికెట్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆయన అటు వెళ్ళనివ్వడమే. అంటే కొంత వయసు వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఒకరి యొక్క ఆలోచనలు ఒకళ్ళు గౌరవించుకుంటూ వెళితే ఇద్దరు కూడా బిజీగా ఉంటారు. బిజీగా ఉండడం ద్వారా ఈజీగా ఉంటారు. లేకపోతే ఒకళ్ళు బిజీగా ఉండి ఒకళ్ళు ఈజీగా లేరనుకోండి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా, ఎందుకంటే మిగిలిన టైం చాలా సంతోషంగా గడపాలి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మన బాల్యం ఎలా వెళ్ళిపోతుందో మనకు తెలియదు. యవ్వనం సంగతి అసలు అడగకండి, ఆకర్షణలోనే పోతుంది అది. తర్వాత గృహస్థ జీవితంలో
ఈ ఏవైతే సమస్యలు పిల్లలు చదువులు ఉంటాయి వాటిల్లో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించేస్తాం. కానీ సంతోషంగా ఉండాల్సిన సమయం ఎక్కువ సమయం మనం అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత ఉంటుంది. మన వృద్ధాప్యం మన లాస్ట్ స్టేజ్ ఎలా వెళుతుందనే మనం చూసుకోవాలి. ఆఖరిలో మన మానసిక స్థితి ఎలా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈరోజు మెడిటేషన్ చేస్తున్నామండి, జిమ్కి వెళ్తున్నామండి, అయితే శారీరకమైన ఎక్సర్సైజులు చేస్తున్నామండి, ఇలా చాలా చేస్తున్నాం. నేను అడిగితే మెడిటేషనే చేయక్కర్లేదు, మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లంతా నీట్గా సర్దండి, అది కూడా ఒక మెడిటేషనే. ఖాళీగా ఉన్నారు మీరు, ఇల్లంతా నీట్గా ఒక గది తీసుకుని సర్దండి, ఎంత రిలాక్సేషన్ వస్తుందో. చెత్త వస్తువులన్నీ బయట వేసేస్తారు. అలాగే ఖాళీగా ఉన్నప్పుడు మీతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళతో 2 నిమిషాలు వాళ్ళ స్థితిగతులు అడగండి. మంచిగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం తిన్నారు ఈవేళ. నేనైతే అలా అడుగుతాను, ఈవేళ ఏం తిన్నారని అడుగుతాను. మన ఖాళీగా ఉన్నప్పుడు మనకు నచ్చిన వస్తువు ఏదైనా వండుకు తిన్నాం అనుకోండి, అది కూడా ఒక రిలాక్సేషనే. అంటే మానసికంగా ఎప్పుడు కూడా చీరలు ఉన్నాయి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర ఇంత నగలు ఉన్నాయి, ఆ ఉన్న వాటిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఈ సృష్టి అంతటిని నడిపించేటువంటి ఆ పరమేశ్వరుని మనం మన దగ్గర ఉన్నట్లుగా మనం ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయకూడదు? సో మెడిటేషన్ అంటే ఏం లేదు, గాడ్స్ ఎక్స్పీరియన్స్, భగవంతుడి యొక్క ఎక్స్పీరియన్స్ అనుక్షణం చేయడమే. ఏదైనా ఒక మంచి వస్తువు తింటాము, తిని దాని యొక్క అనుభూతిని మన లోపల రికార్డ్ చేసుకుంటాం, మళ్ళీ తినడానికి అది మళ్ళీ ప్రేరణ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి మనస్సుని ప్రతిరోజు కూడా ఈశ్వరుని ధ్యానంలో కొంచెం సేపు సైలెన్స్లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. మన సెల్ ఫోన్ చూడండి, రోజంతా మోగుతూ ఉంటే మనకి ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది. మనం ఇంకేదైనా పనిలో ఉన్నాము, ఓ అది ముఖ్యమైన ఫోన్లు కూడా వస్తుంది, కానీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. అంటే ఎక్కువ అవుట్వర్డ్ బయట ప్రపంచంలో ఉండేటువంటి సౌండ్స్కి చాలా మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. అదే సెల్ ఫోన్ కొంచెంసేపు మనం సెల్ ఫోన్లో పెట్టాం అనుకోండి, మీరు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తారు? సెల్ ఫోన్ మోగితే మళ్ళీ లేచి కొంతసేపు మన మనస్సుని పరమేశ్వరుడి పైన నిమగ్నం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. కళాకారులేంటి, భక్తులేంటి, తెల్లవారుజాము సమయాన్ని, బ్రహ్మముహూర్త సమయాన్ని బాగా వినియోగించుకుంటారు. ఆ సమయంలో మన సబ్కాన్షియస్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఈ అవుట్వర్డ్ కాన్షియస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం మేల్కొంటే శరీరానికి కూడా ఆరోగ్యం ఉంటుంది. మన ఎండోక్రైనల్ సిస్టమ్ ఉంది కదా, అంతర్స్రావక గ్రంథులు, అవన్నీ కూడా యాక్యురేట్గా పనిచేస్తాయి అన్నమాట. తెల్లవారుజామున 4 o'clock లేవడం వలన అందరూ కూడా ఏమీ శ్రమ పడతారు బ్రహ్మ ముహూర్తం లేవడానికి, కానీ లేస్తేనే మరి పూర్వకాలం నుంచి మన భారతదేశంలో ఆధ్యాత్మికంగా ఈ విధంగా అలవాటు చేశారు, తెల్లవారుజామున లేవండి అని. పిల్లలకి కూడా తెల్లవారుజామున, పెద్దవాళ్ళకి తెల్లవారుజామున లేచే అలవాటు ఉంటే పిల్లలకు కూడా లేపుతారు, లేకపోతే ఎందుకు లేస్తారు? తెల్లవారుజామున 1 గంట చదివిన దానికి రోజంతా చదివిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సబ్కాన్షియస్ అంతా కూడా మెమరీ పవర్ పెరుగుతుంది తెల్లవారుజామున లేచేస్తే. అదేవిధంగా మనం తెల్లవారుజామున ఏకాగ్రంగా ధ్యానం చేయడం వలన మనలో రోజంతా మెమరీ పవర్ పెరుగుతుంది, మన చర్మంలో కాంతి వస్తుంది, మన యొక్క ఆకలి, నిద్ర ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట మెడిటేషన్ చేయడం ద్వారా. మెడిటేషన్ అంటే రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. మిమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్స్గా భావించి మాట్లాడడం జరిగింది. సాధారణమైనటువంటి మాటలే, నేను అదే చెప్తున్నాను అక్కయ్య గారికి కూడా, పద్మజ అక్కయ్య గారికి. ఎందుకంటే సరైనటువంటి అవగాహన అనేది లోపించిన కారణంగా ఈరోజు టైం ఉండడం లేదు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినే టైం ఎక్కడుంది? అవగాహన చేసుకోలేకపోతున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్య అవగాహన ఉండడం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య అవగాహన ఉండడం లేదు, పిల్లలు పెడద్రోవలు పడుతున్నారు. ఇంకా సమాజంలో చుట్టూ చాలా చెడే ఎక్కువ ఉంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఆ నెగిటివిటీకి ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు. మేము కూడా గవర్నమెంట్ జూనల్ హోమ్కి వెళుతూ ఉంటాం, ఆడపిల్లల బాల నేరస్తుల హోమ్కి వెళుతూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న పిల్లలు, 13 ఏళ్ల పిల్లలు కూడా క్రిమినల్గా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అనేక రకాల మోసాలకి గురి అయిపోతూ ఉంటారు. గవర్నమెంట్ మాత్రం ఎంతమందికి ఎన్ని రకాల సురక్షణ పద్ధతిని పాటిస్తుంది, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. అంతే జీవితం అనేది మన ఇంటి నుంచి తల్లిదండ్రుల ఒడిలోంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి పిల్లల పట్ల మనం ఎంత శ్రద్ధ అయినా కూడా తీసుకోవాలి. వాళ్ళ గోరు దగ్గర నుంచి వాళ్ళ తల వెంట్రుక దాకా శ్రద్ధ తీసుకుని, అదే పెద్ద పూజ. భగవంతుడు మనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడమే చెప్తారు కదా డ్యూటీ. చాలామందికి ఇలా ఉంటుంది, సమాజ సేవకుల్లో కూడా చూస్తూ ఉంటారు, ఇంట్లో ఈగల మోత బయట పల్లెకేల మోత అంటారు. ఆ బయట అందరికీ దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు, ఎన్నో మంచి పనులు చేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళ భర్తకి ఆహారం ఉండదు, వాళ్ళ పిల్లలకి ఆహారం ఉండదు,
ప్రారంభంలో మమ్మల్ని అలాగే అనుకునేవారు, ఈవిడ రోజంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటారండి, పాపం ఆ పిల్లలకి ఏమి భోజనం ఉండదు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఏం చూసుకోరు, ఇంటి పనే చేయరావిడ అనుకుంటారు. కానీ అలా అనుకున్న వాళ్ళందరూ కూడా పోనీ వచ్చి మేము బయటికి వెళ్ళిపోతే మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా పెడతారంటే ఏం పెట్టరు, గట్లు మీద కూర్చుని మాట్లాడుకుంటారు, ఏం చేయరండి వాళ్ళ ఇంట్లోని. ఇలా సర్వసాధారణంగా బ్లేమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, నిందలే ఎక్కువ వస్తూ ఉంటాయి ప్రారంభంలో. ప్రశంసల కన్నా ముందు నిందలే పునాదిగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంటిని కూడా ఉద్ధరించుకోవాలి, ఇంట్లో సంబంధాలను నిలబెట్టుకోవాలి. బయట నేను రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాను, నా రిలేషన్స్ ఏమీ బాగోలేదు, అప్పుడేమైనా బాగుందా? స్వయంలో నాలో మార్పు లేనప్పుడు నేను విశ్వంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, కానీ అలా జరగదు. మా యొక్క సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఈరోజు ఒక కుటుంబ వ్యవస్థ. అది చాలామంది అనుకుంటారు ఇది బ్రహ్మచారులు ఉంటారండి, సన్యాసులు, ఆడ సన్యాసులు కాదు. అలాగే ఇది ఒక కుటుంబ వ్యవస్థ అనమాట. మేము మా దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా పరివారంలో మెంబర్స్గానే చూసుకుంటాం. మేము కూడా వాళ్ళ పరివారంలో ఒక మెంబర్గా ఉండి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కష్ట సుఖాలని కూడా మేము ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడమే కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలను పరిష్కరించడము, తిరిగి వాళ్ళ రిలేషన్స్ తోటి కలపడం, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం అన్నమాట. చాలామందికి తెలియక వీళ్ళ ఇళ్లలో విడగొట్టేస్తూ ఉంటారండి, భార్యాభర్తను విడగొట్టేస్తారు, ఇంట్లో ఏమీ సంబంధాలు ఉండవు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి యొక్క మానసిక పరిస్థితిని చూసి వాళ్ళకి మంచి సలహా ఇచ్చి, నువ్వు ప్రపంచంలో ఈ విధంగా ఉంటే బాగుంటావు, మా సమాజంలో ఇలా ఉంటే బాగుంటావు అని మేము ప్రేరణిస్తూ ఉంటాము. అందుకనే మా సంస్థలో మేము చేసేది ఏంటంటే, ఈ జ్ఞానం నేను ముందు పరివర్తన అవ్వడం కోసం, నేను రోజు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ స్పిరిచువల్ నాలెడ్జి నన్ను నేను మార్చుకోవడం కోసం, నేను తర్వాత ప్రపంచాన్ని మార్చడానికి తర్వాత స్వయం పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుందంటారు. నేను మారకుండా ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాననుకోండి. విశ్వామిత్రుడు ఏం చేశారు? సృష్టికి ప్రతి సృష్టి చేశాడు, కానీ తనలో ఉన్న కోపం వదులుకోలేకపోయాడు. ఆయన కోపమే ఆయనకి శత్రువు అయింది. కానీ ఈ జ్ఞానం వల్ల మనం పరివర్తన అయ్యి విశ్వాన్ని పరివర్తన చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, ఇతరులు మారాలని మనం అనుకుంటాం, మనం మారాలని ఎప్పుడు అనుకోం. మన ధోరణి మారాలనుకోం, ఇతరుల్ని మార్చడానికి చూస్తాం. భార్య భర్తను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, భర్త భార్యను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, పిల్లలేమో తల్లిదండ్రులు మార్చడానికి చూస్తుంటాడు, మా అమ్మ నాన్న మారితే బాగుండు. కానీ నేను మారాలని ఏ ఒక్కరు అనుకోరు. నేను మారితే నా చుట్టూ ప్రపంచం మారిపోతుంది. నేను మారాలంటే కొన్ని సహించుకోవాల్సి వస్తుంది, కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనల్ని మనం మార్చుకోవాలంటే లోపల ఆంతరింగిక శ్రమ చేయాల్సి వస్తుంది అన్నమాట. అందుకే ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మేమందరికీ కూడా భగవంతుడి యొక్క మహావాక్యాలను వినిపిస్తూ రోజు ఒక గంట అరగంట అయినా సరే మనస్సుని ప్రశాంతంగా అంతర్ముఖం చేయించడం కూడా నేర్పిస్తాం అన్నమాట. మనం ఎలాగైతే నిద్రపోయినప్పుడు విశ్రాంతి అనుభవం చేస్తాం, పడుకునేటప్పుడు ఏది తినాలనుకోం, ఏది చూడాలనుకోం, ఆ నిద్రలో సుఖం శాంతిని అనుభవం చేస్తాం. సో మెడిటేషన్ ఈజ్ ఆల్సో స్లీప్ విత్ కాన్షియస్ అన్నమాట. కాన్షియస్లో ఉండి మనం స్లీప్ చేయడం లాంటిది అనమాట. నిద్రపోయినప్పుడు సుఖము శాంతి అనుభవం అవుతాయి. అంటే మనము సుఖంగా శాంతిగా మన మానసిక స్థితిని తయారు చేసుకుని మన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా వైబ్రేషన్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు చూడండి, హారతి కర్పూరం అది వెలగకుండానే ఏం చేస్తుంది, దాని యొక్క వాసనని 4 వైపులా వెదజల్లుతూ ఉంటుంది. అలాగే మల్లె పువ్వులు చూడండి, ఫ్లవర్స్ కూడా వాటి యొక్క సువాసన 4 వైపులకి వెదజల్లుతూ ఉంటాయి. అది అడగక్కర్లేదు, అమ్మ మల్లె పువ్వు నాకు కొంచెం సువాసన ఇవ్వని అడగక్కర్లేదు కదా, ఆటోమేటిక్గా అది వెదజల్లుతూ ఉంటుంది. అలాగే చంద్రుల్లో ఉన్నటువంటి శీతలత, సూర్యుల్లో ఉన్నటువంటి తాపన అంతా వైపు స్ప్రెడ్ అవుతుంది. మనం కూడా మన మంచి వ్యవహారంతో మనకి మాట్లాడకపోయినా, ఛాన్స్ ఇవ్వకపోయినా, మన మాటల ద్వారానే మనం ఏం చెయ్యక్కర్లేదు, మన యొక్క ముఖ కవళికల ద్వారా కూడా అందరికీ శాంతి సుఖము ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు అన్నమాట. మీ అందరికీ కూడా ఈరోజు మల్లేష్ అన్న గారి నడిపిస్తున్నటువంటి ఈ మహిళా దినోత్సవాన్ని మనం పురస్కరించుకుని చేస్తున్నాం కాబట్టి త్వరలో సిపి గారు కూడా వచ్చేస్తారు, వాళ్ళ స్టాఫ్ వచ్చారు, పెద్దవాళ్ళు మీరందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడడానికి నాకు ఇంత సమయం దొరికింది, చాలా ధన్యవాదాలు. మళ్ళీ తప్పకుండా మనం అందరం కలుసుకుందాము. ఓం శాంతి. మళ్ళీ మనకి పూర్వకాలం నాటి ఆ దేవీ దేవతల వైభవాలు మళ్ళీ రావాలంటే మళ్ళా మనం లోపలికి అంతరంగంలో చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. 2 నిమిషాలు మనం మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ అంటే ఏమి లేదు, కొంచెంసేపు మన మనస్సుని సైలెన్స్లో పెట్టగలగాలన్నమాట. కార్యక్రమం స్టార్ట్ అయ్యేలాగా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే
ముందు మనం ఈ శరీరం యొక్క కాన్షియస్లో ఉంటాం అన్నమాట. ఆ రోజు మనం ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టల యొక్క కాన్షియస్ కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఫలానా చీర కట్టుకున్నాను, ఫలానా కోట్ వేసుకున్నాను, ఫలానా చిన్న హెయిర్ స్టైల్ మార్చినా సరే ఆ యొక్క కాన్షియస్ మనలో తిరుగుతూ ఉంటుంది అనమాట. అనే వచ్చారా? సోల్ కాన్షియస్లోకి టర్న్ అవ్వడమే మెడిటేషన్ అనమాట. మనము ఈ శరీరాన్ని ఇది ఎలాగైనా అలంకరించండి, ఇది మట్టిలో కలిసిపోయేది. ఈ శరీరాన్ని కొంచెంసేపు మర్చిపోయే ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి వెహికల్ని కూడా నడిపించడానికి ఒక డ్రైవర్ ఉన్నట్లే ఈ శరీరాన్ని కూడా నడిపించడానికి ఒక డ్రైవర్ ఉన్నాడు లోపల. అతని పేరే ఆత్మ అన్నమాట. అంటే మీరు శరీరమా ఆత్మ అన్నటువంటి విషయాన్ని 2 నిమిషాలు ఆలోచించండి. మనం అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనకి కనిపించేది ఏమిటంటే మన భౌతిక దేహమే కనిపిస్తుంది. మన లోపల ఆత్మ మాత్రం ఎవరికీ కనిపించదు. ఆత్మను చూడాలంటే దానికి జ్ఞానం అనే నేత్రం కావాలి. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం, కానీ దాన్ని మనం చూడలేము. ఆత్మని చూడలేము, పరమాత్మని చూడలేము. కాబట్టి ఈ మానవ దేహంలో నడిపించేటువంటి ఒక ప్రాణశక్తి మన కనుబొమ్మల మధ్యన తిలకం దిద్దుకునే స్థానంలో ఉంది. ఆ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని, ఆ ఉనికిని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు 2 నిమిషాలు బాగా గాలి తీసుకోండి. నేను ఏదైతే నేరేట్ చేస్తూ ఉంటానో దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అంతే. ఓం శాంతి. నేను ఈ శరీరాన్ని నడిపించే ప్రాణశక్తిని ఈ మానవ దేహం రక్త మాంసాల అస్థిపంజరం ఈ శరీరాన్ని నడిపించే ఆత్మనైన నేను ఒక జ్యోతి స్వరూపాన్ని. ఈ శరీరమే పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. ఆత్మనైన నాకు మరణం లేదు, నాశనం లేదు. ఈ మానవ దేహంలో తల భాగంలో, మెదడు లోపల, 2 కనుబొమ్మల మధ్యన తిలకము దిద్దుకునే స్థానంలో ఒక నక్షత్రం వలె వెలుగుతూ ఉంటాను. ఈ శరీరంలోని సర్వ కర్మేంద్రాల ద్వారా కర్మలను చేయిస్తూ ఉంటాను. ఈ శరీరం అనే కారుని నడిపించే ఆత్మను నేను డ్రైవర్ని. నేను ఆత్మను. నా సహజ గుణము శాంతి. ఇప్పుడు ఈ కనుబొమ్మల మధ్యన మీరు ఒక చిన్న జ్యోతిర్బిందు వెలుగుతున్నట్లుగా విజువలైజ్ చేయండి, అనుభూతిని చెయ్యండి. మీరు తిలకం దిద్దుకునే స్థానంలో ఒక ప్రాణశక్తి జ్యోతి వలె వెలుగుతూ ఉంది. దాని సహజ గుణము శాంతి. మీ 2 కనుబొమ్మల మధ్య నుండి శాంతి యొక్క నీలపు రంగు కిరణాలు లేజర్ కిరణాల వలె ప్రకాశిస్తూ మీ తలభాగము నుండి మీ కాలి బొటనవేలు వరకు గల శరీరంలోని కణకణాన్ని, అణువణువుని స్పర్శిస్తూ ఉన్నాయి. నా 2 కనుబొమ్మల మధ్య నుండి శాంతి యొక్క కిరణాలు వెలువడుతూ నేను కూర్చున్న గది వాతావరణంలో
నాలుగు వైపులా వ్యాపిస్తూ ఈ గది అంతా శాంతితో నిండుతుంది. నేను శాంతి స్వరూప ఆత్మను. నా ఎదురుగా ఎవరు వచ్చినా నా కనుబొమ్మల మధ్య నుండి శాంతి యొక్క తరంగాలను అనుభూతిని చేస్తారు. ఈ సమయంలో ఇక్కడ కూర్చుని మనం చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా మన లోపల మాత్రం ఎలాంటి సంకల్పాలు రాకుండా మన మనస్సు ప్రశాంతంగా శాంతిగా ఉంది. ఈ సమయంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఈ శాంతి యొక్క స్థితిలో నేను అన్నీ మర్చిపోయి ఉన్నాను. కొన్ని క్షణాల కోసం అన్నింటినీ మర్చిపోయి నేను ఒక అద్భుతమైన ప్రపంచానికి వెళుతున్నాను. ఈ బరువైన దేహాన్ని ఇక్కడే వదిలి తెల్లని కాంతి రూపంలో తలభాగం నుండి బయటకు వచ్చి తేలికగా ప్రకాశముగా పైకి ఎగురుతూ ఆకాశం వైపుకి ప్రయాణం చేస్తున్నాను. సూర్యగోళాన్ని దాటి చంద్రమండలాన్ని దాటి నక్షత్రలోకాన్ని దాటి ఆ పైన ఉన్న భగవంతుడి లోకానికి చేరుకున్నాను. ఈ పరంధామము ఎర్రని కాంతులతో శీతలముగా ఉంది, నిశ్శబ్దముగా ఉంది. నేను ఒక బంగారు రేణువలే ప్రకాశిస్తున్నాను. సర్వ ఆత్మలకు తండ్రి కూడా, పరమాత్మ కూడా జ్యోతిర్బిందువు. నేనిప్పుడు నా మనస్సుని బుద్ధిని పరమాత్మ బిందువుపై ఏకాగ్రపరుస్తున్నాను. పరమాత్మ సర్వశక్తివంతుడు, సర్వగుణాలకు సాగరుడు. కేవలం నా మనస్సు బుద్ధిని పరమాత్మ బిందువుపై ఏకాగ్రపరుస్తూ నాలో అపారమైన శాంతిని, శక్తిని అనుభవం చేస్తున్నాను. మరలా అక్కడి నుండి క్రిందకి దిగుతున్నాను. ఒక జ్యోతి స్వరూపంగా క్రిందకి దిగుతూ ఈ భూమిపైన ఉన్న ఈ దేహంలోకి ప్రవేశించి కనుబొమ్మల మధ్య మెరుస్తున్నాను. నేను కనుబొమ్మల మధ్యన మెరిసే అద్భుతమైన నక్షత్రాన్ని. కళ్ళ ద్వారా దృశ్యాలను చూస్తూ ఉంటాను, చెవుల ద్వారా శబ్దాలు వింటూ ఉంటాను, నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటాను. నేను ఆత్మను, ఈ శరీరానికి వేరుగా ఉన్నాను. శాంతి స్వరూప ఆత్మను, పవిత్ర స్వరూప ఆత్మను, ఆనంద స్వరూపాత్మను. మరల ఇంకొకసారి మీరు ఈ రక్తమాంసాల దేహంలో మీ తల్లిదండ్రుల పెట్టిన పేరు శరీరానికి
ఆత్మకి కాదు. ఈ శరీరంలో ఉన్నంత వరకే ఆ పేరు, ఆ రూపము. మీరిప్పుడు మీ కనుబొమ్మల మధ్యన కేంద్రీకృతమై ఉన్న ఆత్మజ్యోతిని దర్శించండి. రెండు క్షణాలు అన్నీ మర్చిపోయి కనుబొమ్మల మధ్యన వెలుగుతున్న ఆత్మజ్యోతిని దర్శిస్తూ లోపలే ఉచ్చారణ చేయండి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మంచిది, ధన్యవాదాలు. కార్యక్రమానికి ఇప్పుడన్నీ కూడా ఉపక్రమిద్దాము. మల్లేష్ గారు రాలేదా? మీకు మెడిటేషన్ పట్ల కానీ, అంటే మెడిటేషన్ అది ఇట్స్ ఎ కోర్స్, టైం బీయింగ్. ఒక్క రోజులో మనం ఒక విత్తనంలో కూడా చెట్టును రప్పించలేం. అంటే ఇంకా సమయం ఉంది కాబట్టి మీకు ఏమైనా కూడా ఒక సామాజిక పరంగా కానీ, ఒక ఆర్థిక పరంగా కానీ, ఒక ఆధ్యాత్మిక పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగచ్చు. మీరు అడిగి మీ ప్రశ్న మీది, సమాధానం మాది. అంటే ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామే మారిపోయినట్లుగా ఉంది. మీకు ఏమైనా మెడిటేషన్ పట్ల అవగాహన లేకపోయినా, లేకపోతే దానికోసం ఇప్పుడు సైకిల్ కొనుక్కున్నాం అనుకోండి, సైకిల్ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, ఎవరైనా కొనుక్కోవచ్చు. కానీ తను తొక్కడం నేర్చుకోవాలిగా. నేర్చుకోవాలంటే సైకిల్ బెల్ ఏమిటి, బ్రేక్లు ఏమిటి, పెడల్స్ ఏమిటి, సీట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా, వాట్ ఈజ్ వాట్ అని. తర్వాత ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసినప్పుడు బ్యాలెన్సింగ్ రావాలి. ఎటు పక్కన బ్యాలెన్సింగ్ ఎక్కువైపోతే అటువైపు పడిపోతాం. సో మెడిటేషన్ ఈజ్ కూడా బ్యాలెన్స్డ్ అనమాట. బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. సుఖ దుఃఖాల్లో, మానాపమానాలు, శీతోష్ణ వీటన్నింటిలో కూడా స్టేబుల్ మైండ్ కలిగి ఉండడం అన్నమాట. మెడిటేషన్ చేయడం ద్వారా మన మైండ్ స్టేబుల్గా అయిపోతుంది. మన మాటలు కూడా ఎలా ఉంటాయి, క్లారిటీ ఉంటాయి అన్నమాట. అందుకని మీకు రోజంతట్లో 24 గంటలు ఉంటాయి కాబట్టి ఒక 3 days మీరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళండి. అది అక్కడ ఏమీ కూడా ఫీజు ఏమీ తీసుకోరు. మానసికంగా మన బలాన్ని ఎలా పొందాలి, మానస్ అంటే ఏంటి, సంకల్పాలు. మన సంకల్పాల్లో ప్యూరిటీ ఎలా తెచ్చుకోవాలి, మన సంకల్పాల్లో ఎలాగ స్ట్రెంగ్త్, దృఢత్వం ఎలా తెచ్చుకోవాలి, దాన్ని మనం రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మనము మన ఇంటిలో ఉండేటువంటి వారితో ప్రేమగా మసులుకోవడం, చుట్టుపక్కల వాళ్ళతోటి ప్రేమగా మసులుకోవడం. మనం ఎప్పుడైతే నిండుతూ ఉంటామో అప్పుడు సమాజానికి మనం ఇస్తూ ఉంటాం. మనం నిండుతూ ఉంటే సమాజానికి ఇస్తాం. మనం తీసుకునే దానికంటే కూడా మనం ఇచ్చే దాంట్లో సంతోషం ఎక్కువ ఉంటుంది. తీసుకునే వాళ్ళ చెయ్యి ఇక్కడే వస్తుంది, ఇచ్చేవాళ్ళ చెయ్యి ఎంత దూరమైనా వెళ్తుంది. సో ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో అంత లేదు. కాబట్టి మనం అందరం కూడా ఇచ్చేవాళ్ళగా అవ్వాలంటే మన దగ్గర స్టాక్ చాలా ఉండాలి. మీ అందరికీ కూడా ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఆహ్వానిస్తున్నాము. సెప్టెంబర్ నెలలో, మే నెలలో కూడా మౌంట్ ఆబులో అక్కడ యోగ శిబిర్ ఉంటుందన్నమాట. శిబిర్ అంటే ఒక క్యాంప్ పెడతారు, మెడిటేషన్ క్యాంప్. విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగాలు చేసేవారికి, వాళ్ళ ఫ్యామిలీస్తో సహా రావచ్చు. మీరు ముందు చెప్పినట్లయితే మా ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆబు దర్శనం చేయించడం, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఒక వింత ఆబు మన దిల్వాడా మందిరం కూడా అక్కడ ఆబు ఆరావళి పర్వతాల పైన ఉంది. మీకు అందరికీ కూడా నేను మౌంట్ ఆబు రావడానికి ఆహ్వానిస్తున్నాం. నిన్న మా సిస్టర్స్ వెళ్ళారు, సిపి గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ మిలిటరీ ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందన్నమాట. సిపి గారిని కూడా మౌంట్ ఆబుకి ఆహ్వానిస్తే నేను ఫోన్ చేసినప్పుడు వారు అంటున్నారన్నమాట, ఇలాంటి బిజీ షెడ్యూల్లో మేము ఎక్కడికి రాలేమండి, కానీ మౌంట్ ఆబు వెళ్ళడం అంటే మాకు అదృష్టం, అది బంగారు అవకాశం,
అది నా అదృష్టంలో ఉందో లేదో అంటున్నారనమాట. మా డీజీ గారు చెప్తే మాకు ఆయన ఆర్డర్ వేస్తే తప్పకుండా మేము అందరం కొంతమంది కలిసి వెళ్తామండి. అలాగా మహిళల ఉమెన్ వెల్ఫేర్ వింగ్ ఉంటుంది, జురిస్ట్ వింగ్, లాయర్స్ వింగ్, డాక్టర్స్ వింగ్, నర్సుల వింగ్. ఇది కాకుండా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషనల్ వింగ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ వింగ్ ఉంటుంది. అనేక వింగ్స్ సర్వీస్ కూడా నడుస్తూ ఉంటాయి. మీరు ఏ ఏ రంగంలో మీరు ప్రొఫెషనల్గా ఉన్నారో ఆ రంగంలో మీకు కూడా మెడిటేషన్ నేర్పించడం జరుగుతుందన్నమాట. మీ అందరికీ కూడా నేను మౌంట్ ఆబూకి ఆహ్వానిస్తున్నాను. నేను ఇక్కడ మీడియా ఎక్కువ చూస్తూ ఉంటాను. మన మీడియా బ్రదర్స్ అండ్ సోదరులందరూ కూడా వీళ్ళు వచ్చారు, మీరు రాలేదనుకుంటా కదా. మౌంట్ ఆబూ వచ్చారు వీళ్ళందరూ కూడా మొన్నసారి. అంటే నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. లాస్ట్ టైం వాళ్ళు నాతోటి ఒక 30-40 మంది వచ్చారనమాట. అలా మీరు కూడా ఈ మే నెలలో కానీ పిల్లలతోటి ప్లాన్ చేయండి, మౌంట్ ఆబూ వెళ్ళి ఒక జ్ఞానపరమైనటువంటి ఒక మంచి పరివర్తన తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మారల్ వాల్యూస్, అలాగే ఆధ్యాత్మిక వాల్యూస్తో కూడిన జీవితం జీవిస్తే ఆ జీవితానికి ఆనందం ఉంటుంది. వాల్యూస్ లేకుండా ఆ జీవితం జీవించామనుకోండి, బట్టలకే వాల్యూ ఇచ్చాము, తిండికే వాల్యూ ఇచ్చాము అంటే మన ఆంతరంగికంగా వాల్యూని కోల్పోతూ ఉంటాం. మంచిదండి, ధన్యవాదాలు. ఓం శాంతి.